హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి టెక్స్టైల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. అలానే 26,000కి పైగా శాలరీ అయితే ఉంటుంది. అలానే ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తున్నటువంటి టెక్స్టైల్ కమిటీ అనేటువంటి సంస్థ నుండి ఈ యొక్క రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణయే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి వివిధ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. సో ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మంత్లీ శాలరీ వచ్చి 26,000 అయితే ఇస్తున్నారు. అలానే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి జాబ్ పోస్టింగ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ స్టేట్ వాళ్ళకి ఎక్కడికి సెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే అడ్రసెస్ క్లియర్గా ఇచ్చారు. సో మన ఆంధ్ర వాళ్ళకి వచ్చేసి గుంటూరుకి అయితే పంపించాల్సి ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే అడ్రసెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే ఒకసారి క్లియర్గా చెక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కింద చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ హియర్ అని అయితే ఉంది కదా. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అవన్నీ ఎక్కడ జరుగుతాయో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గుంటూరు, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కన్నూర్, కారూర్, ముంబై, అలానే తిరువూర్, లుధియానా అండ్ కోల్కతా. సో ఈ ప్లేసెస్లో అయితే ఇంటర్వ్యూస్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పక్కా ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బెంగళూరు, చెన్నై, గుంటూరు, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కన్నూర్, కారూర్, ముంబై అండ్ తిరుపూర్, కోయంబత్తూర్, లుధియానా అండ్ కోల్కతా. సో ఈ ప్లేసెస్ నుండి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ 35 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు అని చెప్పి మ్యాక్సిమం ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే అదర్ కండిషన్స్ చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ అండ్ రిటన్ టెస్ట్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఒక పర్సన్ వచ్చి ఒక ప్లేస్కే అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఏజ్ వచ్చేసి 31 మార్చ్కి అయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. 18 to 35 ఏజ్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని ఉంది కదా గైస్. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేయగానే మీకైతే ఇలాగ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చి 2 pages అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 2 pages కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకోండి. తెచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఈ పైన చూపించిన ఇక్కడైతే మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అతికించండి. ఇక్కడ తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా. సో దానికి సంబంధించి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దాన్ని అయితే అక్కడ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి నేమ్ ఆఫ్ అప్లికెంట్. సో మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్తో రాయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే కూడా ఇక్కడైతే అడగడం జరిగింది. సో అది కూడా మీరు ఇచ్చేసేయండి. అలానే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ కానీ అన్నీ కూడా ఇవ్వండి. అలానే మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఇవ్వండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడిగారు. సో అది కూడా మీరైతే క్లియర్గా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అడిగారు. ఏజ్ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వండి. ఇయర్ అండ్ మంత్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చి నేషనాలిటీ ఇండియన్ అయితే ఇచ్చేసేయండి. అలానే రిలీజియన్ కూడా అడిగారు. సో మీరు ఏ క్యాస్ట్ అనేది కూడా అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయండి. అలానే ఇక్కడ చూసినట్టయితే
ప్రిఫరెన్స్ పోస్టింగ్ ప్లేస్ అని అడిగారు. సో మీకు ఏ ప్లేస్ కావాలో పోస్టింగ్ అక్కడ అదైతే క్లియర్గా మెన్షన్ చేయండి ఆర్డర్లో. లైక్ ఆంధ్రాలో కావాలంటే ఫస్ట్ ఆంధ్ర, తర్వాత తెలంగాణ. సో అలా ఆర్డర్లో అయితే పోస్టింగ్ అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ పేజ్కి అయితే చూడండి. సెకండ్ పేజ్లో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. సో అవన్నీ కూడా మీరైతే క్లియర్గా ఫిల్ చేయండి. సో ఎగ్జామినేషన్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా అడిగారు. సో అవన్నీ కూడా క్లియర్గా అయితే మీరు మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టయితే సో అక్కడ ఎన్ఏ అని చెప్పేసి అయితే మీరు ఇచ్చేసేయండి. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డేట్ అండ్ ప్లేస్ ఇచ్చి మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేయండి. సో మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. సో ఏ స్టేట్కి ఎవరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానికైతే మీరు పోస్ట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనే దాన్ని. సో హైదరాబాద్కి సంబంధించి అడ్రస్ అయితే ఇంకో ఇక్కడ మెన్షన్ చేశారు గైస్ చూడండి. సో దీనికైతే పంపించాలి. అలానే ఆంధ్ర వాళ్ళు గుంటూరులో అప్లై చేస్తే గుంటూరుకి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాయిరామ్ కాంప్లెక్స్ అని చెప్పి డోర్ నెంబర్ ఇవన్నీ కూడా. సో దీన్ని అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఇక్కడికైతే మీరైతే పోస్ట్ చేయండి. ఓకే గైస్, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఓకే గైస్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.